అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోక్సభ ఎన్నికల పార్లమెంటుకి సంబంధించింది మహబూబ్నగర్ పార్లమెంటులో కూడా ఇంకా 48 గంటల్లో ఓటింగ్ అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ పార్లమెంట్కి సంబంధించిన ముగ్గురు ప్రధాన పార్టీలు అభ్యర్థులు పోటీ చేశారు. అసలు మహబూబ్నగర్ పట్టణంలోని మనం బస్ స్టాండ్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో కూడా గెలిపించబోతారో, ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, ఏ పార్టీని గెలిపిస్తారనే అంశాలపైన స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పార్లమెంటు ఎన్నికలు ఇంకా 2-3 రోజుల టైం ఉంది. ఎట్లా ఉంది ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంటు? 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. ఈ పోటీలు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎట్లా టఫ్ ఉందంటారా? ఇప్పుడైతే మనకు తెలిసి ఇంతవరకు అయితే బీజేపీ మీద సపోర్ట్ అయితే మంచిగా కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు బీజేపీ పథకాలు అందరికీ అందుబాటులో కనిపిస్తున్నాయి. ఆ ప్రకారంగా మంచిగా బీజేపీ వచ్చే సూచన కనిపిస్తుంది. అంటే ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఇక్కడ ఎంపీ సీట్ గెలిపించుకోవాలని ఒక తపన పడుతున్నారు. 2 పార్లమెంట్ నియోజకవర్గాలు, నాగర్కర్నూల్ కావచ్చు, ఇక్కడ మహబూబ్నగర్ కావచ్చు. ఎట్లా ఉండబోతుంది? 6 గ్యారెంటీలు ఏమైనా ఫలిస్తావా? ఇక్కడ గెలిచే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయా? సాధ్యమైనదో ఆయన 6 పథకాలని చెప్పారు సీఎం గారు. కానీ కాకపోతే ఏమైందంటే ఆయన పథకాలు ఇచ్చేదానికి ఎలక్షన్ కూడా వచ్చేసింది. అది లేడీస్ ఒకటి, బస్సు ఒకటి ఇచ్చినారు. దానివల్ల బస్సులో లేడీసే కొట్లాడుతుండ్రు. దాంట్లో ప్రజలు మగవాళ్ళకైతే ఎక్కువ ఇది లేదు. కానీ కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే సాధ్యమైన వరకు మోదీ గారికి గెలిపించడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఇట్లా మళ్ళీ డీకానే కూడా లాస్ట్ టైం కూడా స్వల్ప ఓట్లతో ఓడిపోయింది. ఇక్కడ మళ్ళీ వంశీచంద్రెడ్డి ఆయన కూడా అదే పార్టీకి రెండోసారి కూడా పోటీ చేస్తున్నాడు. ఇద్దరికి మధ్య ఎట్లా ఉండబోతుంది పోటీ? 100% డీకేఆర్ గురించి కాకుండా మోదీ గారి గురించి ఆలోచన చేసి ఓట్లు ఎక్కువ వేస్తారు. ఇక్కడ బీజేపీకి మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. నా అభిప్రాయం ఖచ్చితంగా ఇస్తారు 100%. చెప్పండి, ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికలు ఇంకా 2 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ పోటీ ఎట్లా ఉండబోతుంది? ఏ పార్టీ ఏ పోటీకి ఎవరు ఉండబోతున్నారు? ఏ పార్టీ గెలిచబోతుంది? ఇక్కడ పాలమూరు గడ్డ పైన పార్టీ గెలుపులో సమస్య, దేశ సమస్య గురించి బీజేపీకే మేము ఎక్కువ అవకాశం, ఫస్ట్ నెంబర్ బీజేపీకి వేస్తాం. దేశం బాగుపడాలంటే ఇంతవరకు మోసగించబడినాము కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు ఆ ఉద్దేశం మాకు లేదు. భారతదేశం రక్షించబడాలంటే, మా సనాతన ధర్మం రక్షించబడాలంటే తప్పకుండా మోడీ గెలవాలి, బీజేపీ రావాలి. ఇక్కడ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 6 గ్యారెంటీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి మన జిల్లావాసి సీఎం అయింది కాబట్టి ఇక్కడ 50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పాలమూరు అభివృద్ధి తీసుకొని 1000 ఉద్యోగాలు తీసుకొస్తా అంటున్నాడు. అయినా పర్వాలేదు, ఆయన ఏం చేస్తాడో తర్వాత. ఇప్పటి వరకు అయితే ఒకటే మాకు జరిగింది మహబూబ్నగర్ జిల్లాలో, 6 జరగలేదు. ఒక బస్సు ఫ్రీ మాత్రం జరిగింది. అది కూడా చాలా కష్టంగా ఉంది. బస్సు ఫ్రీ చేసినాక చాలా అవస్థలు, చాలామంది అసలైన వాళ్ళు బస్సులలో తిరగాలంటే చాలా కష్టమవుతుంది. కనుక అది కూడా అవాయిడ్ చేయాల్సిందే. ఎట్లా ఉంది ఇక్కడ ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు? మోడీ ప్రధానమంత్రి 100% మోడీ కావాలి. లాస్ట్ టైం డీకార్న బీజేపీకి వెళ్ళి పోటీ చేసింది, ఇప్పుడు మళ్ళీ పోటీ చేసింది. గెలిచే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? అరుణ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏ మోర్ దెన్ ఇప్పుడు 4 సీట్లు వచ్చిండేనేమో, ఇప్పుడు నా లెక్కల మాత్రం 8 సీట్లు రావచ్చు తెలంగాణ బీజేపీ. పోటీ ఎట్లా ఉంది? చేసిండే మేము పల్లెటూరు కానీ వేస్తాంలే, మేము బీజేపీకి ఇస్తాం. ఎందుకు? బీజేపీ సంక్షేమ పథకాలు నచ్చా లేకుంటే ఎట్లా? మాకు కొంచెం సాయం చేసిండు ఆయన, గ్యాస్ సిలిండర్లు చేసి. ఇక్కడ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 6 గ్యారెంటీలు తీసుకొస్తున్నారు. 6 గ్యారెంటీలు మీకు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎట్లా మళ్ళీ? రేవంత్ రెడ్డి మేమైతే బీజేపీకి ఇస్తాం బాబు. మాకు నచ్చింది ఆయన పనులు, నచ్చినాయి. ఇక్కడ డీకార్న పోటీ చేస్తుంది, మీకు తెలుసా? తెలుసు, మేము ఆ పువ్వుకి వేస్తాంలే. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. 2 రోజులు సమయం ఉంది. ఎట్లా ఉండబోతుంది పోటీ? 3 పార్టీలు ఇక్కడ పోటీ చేస్తున్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఎట్లా ఉండబోతుంది? ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? మా చెల్ల వంశీచంద్ర రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కూడా 2 తగ్గపారు పొట్టకు పోటీ ఉన్నాయి. చెప్పండి, ఏం చెప్పాలంటే చెప్పండి. మళ్ళీ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ చెల్ల వంశీచంద్ర రెడ్డి గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు సంక్షేమ పథకాల ద్వారానే ఇక్కడ ఓటు వేసే అవకాశం ఉందంటారా?
6 గ్యారంటీల పథకాల ప్రకారం ఓటేసే ఆలోచన లేదు. ప్రజల లోపల మార్పు కొరకు ఈ స్కీమ్ల నుంచి దాని నుంచి కాదు, ప్రభుత్వాలు మార్చుకోవాలన్నట్లు ప్రజల దృష్టిలో పడి ప్రభుత్వం చేంజ్ కావాలని ప్రజలు కోరుకున్నారు. ఆ విధంగా ఓటు జరగడం అవుతుంది. అయితే కేంద్రంలో ఏ పార్టీకి రావాలని, బీజేపీ కాంగ్రెస్? కేంద్రంలో అయితే బీజేపీ వస్తుందన్న. పబ్లిక్ టాక్ మొత్తం బీజేపీ ఉంది. ఇక మా అంచనాల ప్రకారం 2 కాంగ్రెస్ బీజేపీ 2 తగ్గపర్ రావచ్చు. అయితే ఇక్కడ మహబూబ్నగర్లో కూడా బీజేపీకి వెళ్ళి డీకార్న గతంలో కూడా 2 పోటీ చేసింది. ఆమె స్వల్ప ఓట్లతోటి ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ పోటీ చేసింది. ఆమె గెలిచే ఛాన్సెస్ ఉందంటారా? గెలిచే అవకాశాలు ఉన్నాయా? డీకే అన్న పోయింది. అప్పుడు గెలిచినప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు ఏం చేయలేదు ఆమె. ఇప్పుడు అయితే చెల్లవంశీ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఏం చేయలేదు. చెల్లవంశీచంద్ర రెడ్డి మాత్రం చేశాడని ఒక నమ్మకంతో చెప్తున్నామన్న. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం టఫ్ ఉందంటావా? ఇద్దరి మధ్యలో టఫ్ ఉంది. కానీ మొత్తం పైన కేంద్రంలో కాంగ్రెసే వస్తుంది అన్న. ఈ కాంగ్రెసే వస్తుంది. చెల్లవంశీచంద్ర రెడ్డి వస్తుంది. మంచి ఇప్పుడు మహబూబ్నగర్లో కూడా ఎంపీ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ప్రధానమంత్రి పార్టీకి వెళ్ళేమో డీకే అరుణ పోటీ చేస్తుంది, బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వంశీచంద్ర రెడ్డి, బీఆర్ఎస్కి వెళ్ళి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు టఫ్గా నడుస్తుంది. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ ఎవరికి గెలిచారంటే బీజేపీ గెలుస్తుంది. ఏమో మళ్ళీ బీజేపీ గెలుస్తుంది. ఎక్కడ తిరిగి ఇప్పుడు పోనీ ఇప్పుడు మాకు దగ్గర నాపేట బక్కలనే కదా ఆయన. ఇప్పుడు ఆయన ఎంపీ ఏం పని చేయలే, ఆయన ఏం రాడు. ఇంకోటి ఇంతవరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని ఇస్తామని ఏం లేదు. ఆడియోలకు బస్సులు పెట్టిండు, తిరుగుతున్నాడు. మాకు మంచిగా ఏం లేదు. ఇంకోటి ఇంత రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాక అన్ని ఇస్తున్నాయి. కానీ ఇక బేకారు చేసేది, ఇక అది రాదు. ఈ 2 పార్టీలు తగ్గపాలు ఉన్నాయి. అంటే ఇక్కడ సొంత జిల్లా సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి 2 సీట్లు గెలిపియండి, ఖచ్చితంగా 50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పాలమూరుని అభివృద్ధి చేస్తాం, ఎన్నో వేల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తున్నాడు. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఏది కాదు దండగా వేస్ట్. వాడు ఇప్పుడు నయం, వాడు కేసీఆర్ ఉన్నాక ఇంత చేసింది కానీ ఇది యాడ్ చేయడు. ఇప్పుడు ఈయన పొట్టి నింపుకున్నారు, తోటి నింపుకున్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు? నరేంద్ర మోడీ కావాలన్నా, రాహుల్ గాంధీ కావాలన్నా? నరేంద్ర మోడీ అయితేనే మళ్ళీ మనకు వాడు ఏం లేకున్నా కానీ వాడు అందరు ప్రజలు చూస్తాడు. చెప్తున్నా కదా కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ పాలమూరులో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? ఏ పార్టీకి ఉన్నాయి? ఏ పార్టీ ఇప్పుడు డీకే అన్నా గెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.